రోటరీ మిత్రులు పెద్దలకి అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పద్మ, డాక్టర్ వెంకటేశ్వర గారి డీజీ గారి వైఫ్ని మాట్లాడుతున్నాను. రోటరీ పరిభాషలో చెప్పాలంటే ఫస్ట్ లేడీ అంటారు. మనం మ్యాజిక్ ఆఫ్ రోటరీ చివరికి వచ్చేసాము. దేవుడి దేవాల మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీనెస్ అనేది దేవుడి పరిభాషలో ఒకటి, మన భాషలో ఒకటి. మనం అందరం ఒకటి ఆలోచించాలి, మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవిస్తున్నావా, లగ్జూరియస్ లైఫ్ జీవిస్తున్నావా అని. మన సనాతన ధర్మంలో పుణ్యలోకాలకు వెళ్ళాలనుకుంటే 5 యజ్ఞాలు కంపల్సరీ చేయాలి. అందులో ఒకటి మనుష్య యజ్ఞం. అఫ్కోర్స్ మనందరం చేస్తున్నాము, ఎవరికి తగ్గట్టు, ఎవరి స్థామకు తగ్గట్టు, ఎవరి కమ్యూనిటీస్లో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, కాదనట్లేదు. సెమినార్స్కి అటెండ్ అవుతున్నారు, ట్రైనింగ్స్కి వస్తున్నారు, అన్నిటికీ వస్తున్నారు, కాదనట్లేదు. కానీ అది కాకుండా మన సొంతంగా ఎవరి లైఫ్లో వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే మెటీరియలిస్టిక్, ఈ లోకంలో మెటీరియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కానీ మన స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ సంగతి మర్చిపోతున్నాం. స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా పర్సనల్ నా ఫీలింగ్ ఏంటంటే, మానవుడు ఇమ్మోర్టల్ కాదని తెలుసు. సో మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. చివరికి వెళ్ళిపోయిన తర్వాత మనం చివరికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన నెక్స్ట్ జన్మ ఎక్కడ ఏంటి అనేది ఇవన్నీ మన పుణ్యలోకాలకు వెళ్ళిన తర్వాత తెలుసు. సో అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది నా భాషలో రోటరీలో రైట్ ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ ఫౌండేషన్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే అది ఎక్కడో గ్లోబల్ గ్రాంట్ రూపంలోనో, టర్మ్ విత్ రూపంలోనో, ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడో సేవకి వినియోగించబడుతుంది. సో అందుకని మనం ఇచ్చిన ప్రతి రూపాయి ప్రాపర్గా వాడబడుతుంది. సో ఇక్కడ ఎలాగో వాడుతున్నాం మనం. సో వేరే చోట గ్లోబల్గా ఎక్కడ వాడుతున్నారు అనేది మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడ వాడుతున్నారు అనేది మనకే తెలియదు. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ టీటీడీలో స్వామివారి హుండీలో మనం అందరూ డబ్బులు వేస్తాం. సో కొందరు డైరెక్ట్గా కిరీటాలు బహుకరిస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్ హుండీలో వేస్తారు. హుండీలో వేసినవన్నీ కైంకర్యానికి వాడతారు. సో అలాగే మన రోటరీ ఫౌండేషన్కి ఇచ్చినవన్నీ డబ్బులన్నీ ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎవరి రూపంలోనో ఎక్కడికో వెళ్తుంది. సో అందుకని మన 4500 మెంబర్స్లో 17% మాత్రమే రోటరీ ఫౌండేషన్ డొనేషన్ ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కనీసం ఒక $25 అంటే మన ఇండియన్ ఐఎన్ఆర్లో రూపంలో చూసుకుంటే 2200 రూపాయలు మాత్రం. అది మీ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే మీ చెక్ రూపంలో కానీ రోటరీ ఫౌండేషన్కి కనీసం $25 డొనేట్ చేయమని నేను అపీల్ చేస్తున్నాను మీ అందరికీ. కైండ్లీ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు డొనేట్ $25 మినిమమ్ టు రోటరీ ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్. సో ఇది ఫ్యూచర్లో మన స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్గా ఫీల్ అయ్యి అందరూ ఈ పని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.